యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి, ఆయన పెద్దనాన్న కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా ఇండస్ట్రీలో వారు ఎంత పెద్ద స్టార్లో బయట కూడా అంత మంచి పేరుంది వారికి. ఇంటికి వచ్చిన వారికి కడుపు నిండా భోజనం పెట్టి పంపించే సాంప్రదాయం వారి ఇంట్లో ఉంది. రాజుల కుటుంబం కావటంతో ఇంట్లో రోజు 2-3 రకాల నాన్ వెజ్ వంటలు, లెక్కలేనని వెజ్ వెరైటీలు కామన్గా ఉండేవట. అంతేకాదు, వారు ఏది తింటే వచ్చే అతిథులకు, ఇంట్లో పనివారికి కూడా అదే భోజనం. వచ్చిన వారికి రాజుల భోజనం రుచి చూపించటం కృష్ణంరాజుతో పాటు ప్రభాస్కి కూడా అలవాటు. ఈ క్రమంలో ప్రభాస్ షూటింగ్స్లో కూడా ఆయనకు క్యారేజ్తో పాటు కోస్టార్స్కి కూడా ప్రభాస్ తరపు నుంచే భోజనాలు ఉంటాయట. ఇలా ప్రభాస్ ఇంటి భోజనం రుచి చూసిన బాలీవుడ్ తారలెందరో. అయితే వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం ప్రభాస్తో లంచ్ అంటే భయపడతారట. కారణం ఏంటో తెలుసా? మలేషియాలో బిల్లా సినిమా షూటింగ్ సమయంలో యూనిట్ మొత్తానికి అక్కడే వంటలు ఏర్పాటు చేశారట కృష్ణంరాజు. తమ ఇంటి వంటవారిని అక్కడికి తీసుకువెళ్లి రోజు యూనిట్ అంతటికి భారీ ఎత్తున విందు భోజనం పెట్టించేవారట. కాగా ఒకరోజు షూటింగ్లో దాదాపు 40 రకాల నాన్ వెజ్, వెజ్ వంటలతో పాటు పెద్ద ఎత్తున భోజనాల ఏర్పాటు చేయించారట కృష్ణంరాజు. కాగా అదే సమయంలో ఎన్టీఆర్ సినిమా షూటింగ్ కూడా మలేషియాలో ఉండటంతో ప్రభాస్ను కలవటానికి తారక్ అక్కడికి వెళ్లారట. ఎలాగో లంచ్ టైం కావటంతో అందరూ ఒకే రూమ్లో భోజనానికి కూర్చున్నారట. ఇక ఎన్టీఆర్ కూర్చున్న 5 నిమిషాల్లోనే పైకి కూడా లేవకుండా చుట్టూ 40 రకాల నాన్ వెజ్, వెజ్ కూరలు, బిర్యానీలు, ఆంధ్ర, ఫారెన్ మిక్స్ వెరైటీలు ఎన్నో తీసుకువచ్చి పెట్టేశారట. అవన్నీ చూసి ఎన్టీఆర్ భయపడిపోయారట. ఇవన్నీ తినాలా ఇప్పుడు, అమ్మో అనుకున్నారట. భోజనంతో చంపేసేలా ఉన్నారు మీ ఫ్యామిలీ అంతా అంటూ గట్టిగా నవ్వేశారట. ఇక అప్పటి నుంచి ప్రభాస్తో లంచ్ అంటే అమ్మో అంటూ నవ్వేస్తారట తారక్.